వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద సీరియల్ బ్రహ్మముడి. ఇవాళ కట్ చేస్తే సామ్రాట్ అండ్ అనామిక చెస్ ఆడుతూ స్టార్ట్ అవుతారు. సో ఇద్దరు చెక్ చెక్ అనుకుంటారు. ఏంటో చెక్ పెట్టంగానే మళ్ళీ చెక్ పెట్టడం అంత ఈజీ ఏమో. ఆబ్వియస్లీ ఆడవాళ్ళు గెలుస్తారు కదా సీరియల్స్లో. సో అనామికనే గెలుస్తుంది. దాని తర్వాత దుగ్గిరాల వాళ్ళ కుటుంబాన్ని అడుక్కునేలా చేస్తాను ఏదో చెప్తుంది. అది అయిపోయాక నెక్స్ట్ ఇంకా కట్ చేస్తే మళ్ళీ ప్యాలెస్కి వస్తుంది, దుగ్గిరాల ప్యాలెస్కి సీరియల్. సో అక్కడ కుళ్ళు కుతంత్రాలు తెలిసిందేగా. మన కావ్య ఏమో బట్టలు ఉతుకుతుంది, పని మనిషి రాలేదంట, అందరి ఇళ్ళల్లో ఉండే ప్రాబ్లమే. దాని తర్వాత బట్టలు ఉతికేసరికి మన రాహుల్ డబ్బులు ఇవ్వకపోయేసరికి ఇక కావ్యం చంపేద్దామని ఫిక్స్ అవుతాడు. దాంతో రుద్రాని, వద్దు, నువ్వు హంతకుడు అవ్వడం నేను చూడలేను, నేను చెడ్డదాన్ని అయినా కూడా నువ్వు హంతకుడు అవ్వడం నేను చూడలేను అంటుంది. హమ్ బాంబ్ లాగా దెంగే అనే స్టైల్లో రాహుల్ వెళ్తాడు. వెళ్ళి ఒక తీగకి షాక్ పెడతాడు. ఎలా పెడతాడు నాకైతే తెలీదు, నాకు అంత లాజిక్స్ తెలియవు. పెట్టడం అయితే పెడతాడు. కావ్య బట్టలు ఆరేయడానికి వస్తుంది, పని మనిషి రాలేదు కదా. సో ఇంతలో హమీదా క్యారెక్టర్కి ఒక అమ్మాయి మారింది కదా, వాళ్ళ అక్క, కావ్య వాళ్ళ అక్క వచ్చి నువ్వెందుకు ఆరేస్తావని సోది పెడుతుంది. ఈ లోపల రాహుల్ కావ్యాన్ని పిలుస్తాడు. సో కావ్య పైకి వెళ్తుంది, రుద్రాని వస్తుంది. ఫస్ట్ నీ పని నువ్వు చేసుకో అని చెప్తుంది ఆ హమీదా క్యారెక్టర్ అమ్మాయి. ఆ బట్టలు ఆరేసుకో, నీ బట్టలు అంటే నేను ఆరేయను అంటుంది రుద్రాని. బట్ ఫైనల్గా ఏదో కన్విన్స్ చేస్తుంది ఆ అమ్మాయి కోడలు. సో రుద్రాని బట్టలు ఆరైపోతే షాక్ కొడుతుంది, గిలగిలగిలగిల కొట్టుకుంటే హమీద కర్రతో కొడుతుంది వీప్ మీద. కొద్దిగా కామెడీ అనిపించింది అక్కడ, నాకు బాగుంది. సో తర్వాత రాహుల్ కావ్య షాక్ కొట్టింది వాళ్ళ అమ్మకని తెలిసి ఆ స్విచ్ ఆపేస్తాడు. దాంతో షాక్ అయితే ఆగిపోతుంది. సో కామెడీ జనరేట్ చేశారు అక్కడ, ఏదో లైట్గా ఫన్ జనరేట్ అయింది. ఇక దాని తర్వాత ఉంది కదా, అదే కళ్యాణ్ వాళ్ళ అమ్మ. సో ఆమె కోర్ట్ నోటీస్ పంపుతానుంటుంది. ఏంటో సీరియల్స్లో ఆడవాళ్ళందరూ మంగళసూత్రాలు బయటికి వేసుకుంటారు. నేను ఏ సీరియల్లో చూడలే, సీరియల్లో కాదు ఎక్కడ బయట ఎక్కడ చూడలే, ఇంతకుముందు ఎక్కడ చూడలే. కార్తీక దీపం ముందు వరకు దీపం వేసుకోవడం నుంచి ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది, మంగళసూత్రాలు బయట వేసుకోవడం. అలా బయట వేసుకొని వాళ్ళ ఆయన్ని బెదిరిస్తుంది. కోర్ట్ నోటీస్ మీద సంతకం పెట్టు, లేకపోతే ఈ తాళ్ళు తెంపే ఉంటుంది. సో ఆయన తాళ్ళు తెంపలేక కోర్ట్ నోటీస్ మీద సంతకం పెడతాడు. దాంతో ఇవాళ ఎపిసోడ్ క్లోజ్ అయింది. పర్లేదు, ఏదో కొద్దిగా ఫన్ ఉంది, రోజులాగా ల్యాక్ కాకుండా. ఆ షాక్ ఎపిసోడ్ కొద్దిగా ఫన్గా ఉంది. సో రేపు కలుద్దాం మళ్ళీ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హర్ష టాక్స్ హియర్.